హలో అండి. వెల్కమ్ టు స్వర్ణాది మిడిల్ క్లాస్ ఛానల్ అండి. ఇవాళ మనం మన ఛానల్లో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పూల జడ అండి. ఈ పూల జడని అసలు మనం అందరం చాలా మర్చిపోతున్నామండి. సో ఈ పూల జడని గుర్తు చేయడమే మా ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో అండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగానే నచ్చుతుంది అనుకుంటున్నానండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే చూడండి, మా అమ్మ చక్కగా నా జుట్టు తీసుకొని దువ్వేసి అలా పక్క పిన్నిస్ పెట్టేసి నాకు జడనైతే అల్లేస్తుందండి. ఆ జడతో పాటు నాకు సవరము మరియు జడ కుచ్చులు కూడా పెట్టి నాకు జడ వేస్తుందండి. ఇలా మనం జడ వేసుకోవడం వల్ల మనకి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుందండి. సో దీనికోసం నేనైతే హాఫ్ శారీ కానీ లేదా శారీ కానీ ప్రిఫర్ చేస్తానండి. లేదా లంగా జాకెట్ అయినా బాగుంటుందండి. సో ఇలా జడ వేయటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో ఇలా ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి. సో చూడండి, మా మదర్ తీసుకున్నారు కదా, ఇంకా సవరం పెట్టి అల్లేస్తారు చూడండి మన జడని. సో అలా అల్లుకున్న జడకి మనము రోజా పూలు తీసుకొని కుట్టుకుంటామండి. సో ఇలా మనం పూల జడ వేయడం అనేది మన ఇంకా చిన్న పిల్లలకైతే చాలా ముద్దు ముద్దుగా ఉంటారండి. సో వాళ్ళకి అది క్యారీ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే పూలు అనేటివి మనకి వెయిట్లెస్గా ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు క్యారీ చేయగలుగుతారండి. అదే ఏమన్నా హెవీగా మనం పెట్టామనుకోండి, వాటిని వాళ్ళు క్యారీ చేయలేరండి. సో ఇది మనకైతే ఈజీ ప్రాసెస్, ప్లస్ మనకి లెస్ వెయిట్, మోర్ కంఫర్ట్ అండి. సో ఇలా మనం ఈ రోజ్ ఫ్లవర్స్తోనే అని కాదండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో కూడా ట్రై చేయొచ్చండి. సో ఏం లేదండి, దీనికి కావాల్సింది సవరం మరియు జడ కుచ్చులు ఉంటే మనకి జడ అయిపోతుంది. అలా అంటే పొడుగు జడుగు ఉన్న వాళ్ళు కూడా ఇలా సవరం పెట్టుకోవాలా అక్క అంటే అది కాదండి. నాలాగా జడ తక్కువగా వస్తుంది అనుకుంటే ఇలా సవరం పెట్టి దానికి జడ కుచ్చులు పెడితే అందంగా ఉంటుంది. లేదా పొడుగు జడ ఉన్నవారు జస్ట్ అలా జడ కుచ్చులు వేసుకుంటే సరిపోతుందండి. సో అలా ఈ మధ్య మనకి రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి కదండి. సో మనకి ఏది కావాలంటే కూడా దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. సో ఇలా మనం మన వీడియోలో అయితే రోజ్ ఫ్లవర్స్కి కాడలు అయితే తీయలేదు, గుచ్చి దాన్ని కుట్టడం జరిగిందండి. సో మీకు అది కుట్టడం కూడా కొంచెం కష్టం అనిపిస్తే ఆ కాడలు తీసేసి కుట్టుకోవచ్చండి. అందులో ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇంకా చూడండి, మా మమ్మీ లాస్ట్లో జడ కుచ్చులు వేసేసింది కదా, ఇదిగోండి మనకి రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి చూడండి. ఇప్పుడు ఇదిగో మా మమ్మీ రోజ్ ఫ్లవర్స్ మరియు సూది దారం కూడా చూపిస్తుంది, చూసారు కదా. అలా సూది దారం తీసుకొని ఎక్కిచ్చేసుకొని అలా పూలు పెట్టుకొని కుట్టేసుకోవడమే అండి. ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్. అలా లోపలికి పెట్టేసి ఫ్లవర్ని ఇలా కింద నుంచి పైకి, పై నుంచి కిందికి కుట్టేయడమేనండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇలా మనం వేసుకోవడం వల్ల కూడా చాలా లెస్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మోర్ కంఫర్ట్గా మనం హ్యాపీగా ఎన్ని అవర్స్ అయినా ఉండొచ్చు అండి. ఒక 2 to 3 అవర్స్ వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదండి. నేనైతే ఇప్పటికీ నైట్ అంతా పెట్టుకునేదాన్ని ఎప్పుడన్నా వేసుకుంటే. సో వెయిట్ అనిపించదండి. ముఖ్యంగా అది మనకి చాలా బెనిఫిట్ కదా అండి. సో ఇలా మనం జడ వేసుకోవడం కూడా మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అనిపిస్తుందండి. అది కాక మనకి మనమే కొత్త లుక్లో ఉన్నామా అన్నట్టు ఫీల్ వస్తుందండి. సో నాకైతే మహా సరదా ఇలా మా అమ్మతో జడ వేయించుకోవడం అనేది. సో నాకైతే చాలా ఇష్టం అండి ఇలా జడ వేయించుకొని మా అమ్మతో కుట్టించుకోవడం అనేది. నా చిన్నప్పుడైతే మా అమ్మకి అసలు నేను మాట వినేదాన్ని కాదంట. ఏదన్నా జడేద్దామంటే కూడా నేను విననంట. మీరు కూడా నాలాగే ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడిప్పుడు మా అమ్మ చేత జడ వేయించుకుంటున్నానండి. చూడండి ఎంత అందంగా వేస్తుందో మా అమ్మ జడ. నాకు ఇలా పూలను కుట్టి జడ వేస్తుందండి మా అమ్మ అయితే నాకు ఈ వీడియోలో. సో అలా నేను కూడా ఒకసారి శారీ కట్టుకున్నాను కదా అనేసి నేను కూడా ఇంకా అలా పూల జడ వేసుకొని చూసుకున్నాను. చాలా న్యూ లుక్ అయితే వచ్చిందండి నాకు. సో అందరూ పొగట్టమే, చాలా బాగుంది జడ, చాలా బాగుంది జడ అని అనడమే. చాలా బాగుంటుందండి ఇలా జడ వేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా అండి. సో ఈ పూల జడ అనేది చాలా వరకు మర్చిపోతున్నారండి. దాన్ని కొంచెం గుర్తు చేద్దామని, ఆ ట్రెడిషనల్ లుక్ ఒక జడని మనం గుర్తు చేసుకుందామని మన ఈ వీడియో అండి. సో ఇదిగోండి, ఈ పూలు అయితే లాస్ట్ వరకు వచ్చేస్తున్నాయి. ఇంకా లాస్ట్ ఇంకా పూలు కూడా కుట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఆ పూలు కుట్టేశాక మనం పైన మన హెడ్కి అనేది
పూలు ఏవైనా పెట్టుకోవచ్చండి. మల్లెపూలు కానీ లేదా జాజి పూలు కానీ ఇలా పెట్టుకుంటే మనకి కొంచెం అట్రాక్షన్గా కనిపిస్తుందండి. సో అది లేకపోయినా పర్లేదు. ఈ జడనే మామూలు మనకి హైలైట్గా ఉంటుంది. ఈ రోజ్ ఫ్లవర్స్ ఒకటే పెట్టుకున్నా కూడా బాగుంటుంది. సో ఇదిగోండి, మనం ఈ రోజ్ ఫ్లవర్స్ లాస్ట్ వరకు వచ్చేసాం. చూసారు కదా ఎలా కుట్టాలో. ఎంత అండి, సేమ్ ఈజీ ప్రాసెస్ అండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఇలా కుట్టుకుంటూ రావడమే అండి. సో ఇది మనకి చాలా అందాన్ని అయితే తెచ్చిపెడుతుందండి. సో ఈ జడ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకేంటంటే నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది మనకి బరువుగా అనిపించదండి. వేసుకొని తిరగాలంటే చాలా హ్యాపీగా నార్మల్గా ఎలా అయితే ఉంటామో మన హెయిర్స్తో అలాగే ఉన్నట్టు ఉంటుందండి. సో ఇలా ఉండడం మనకి బెనిఫిటే కదా. సో నార్మల్గానే ఉంటాం, పైగా మన జడ మనకి అందంగా కనిపిస్తుంది. సో చాలా బాగుంటుందండి ఇలా వేసుకోవడం. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమేనా? ఒకసారి మీరు కూడా ట్రై చేసింటే కామెంట్ చేయండి. ఓకేనా అండి? సో ఇదిగోండి, మనకి లాస్ట్ ఫ్లవర్ అయితే మా మదర్ కుట్టేస్తున్నారు. లాస్ట్ ఫ్లవర్ అదిగోండి, కింద నుంచి పైకి, పైనుంచి కిందికి కుట్టేస్తుంది. చూసారా? ఇలా కుట్టుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మనం ఈ రోజ్ ఫ్లవర్స్ అనేది మన శారీకి సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చు, ఆపోజిట్ కలర్ అయినా వేసుకోవచ్చు. అది అవర్ చాయిస్ అండి. సో ఎలా అయినా వేసుకోవచ్చు అండి, దాంట్లో ఏముండదు. మనకైతే ఈ జడ అనేది చాలా అందంగా ఉంటుందండి. ఈ జడ వేసుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి. చూడండి, టోటల్గా ఇలా వచ్చిందనమాట ఫుల్గా. చూసారు కదా? ఇదిగోండి, ఇప్పుడు మా మదరు ఇలా పూలు పెడుతున్నారు. చూసారుగా? ఇలా పూలు పెట్టాక నా ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఓకేనా? బాగుందా నా పూల జడ? చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో ఇంతవరకు చూసారనే మీకు నచ్చినట్టే ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో నా ఫైనల్ అవుట్పుట్ చూసేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ నా అవుట్పుట్ ఇలా అయితే వచ్చింది. అలా పూలు, ఇలా రోజా పూలు పెట్టుకొని కుట్టుకొని వేసుకోవడం నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇలా శారీ మీదకి నేను కుట్టించుకోవడం మా అమ్మ చేత నాకు చాలా నచ్చింది. సో ఈ జడ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవాళకి ఇదే ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.